डाइनो आइलैंड में आपका स्वागत है। क्या शिनचैन का वेकेशन बनेगा एक नया डिस्ट्रक्शन? शिनचैन और डायनासोर डायरी आपके नजदीकी सिनेमाघरों में उपलब्ध। నాకు నీళ్లు తాగాలనిపిస్తోంది. అరే యార్, నిజంగా నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు నీళ్ళ కోసం కిచెన్కి వెళ్తావు కదా, అప్పుడు అక్కడి నుంచి ఏదో ఒకటి నాకుతా. నాకు బాగా ఆకలిగా ఉంది. పొద్దున్న నుంచి నా కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి. ఎలాగూ నువ్వు లేచి వెళ్తున్నావు కాబట్టి నా పిల్లు కూడా సరిచేసి వెళ్ళవా? మెడ కింద సరిగ్గా పెట్టి వెళ్ళు. ఎప్పటి నుంచో నా మెడ నొప్పిగా ఉంది. చాలా ఎక్కువైంది. ఎక్కడ చూసినా మీ పనులు మీరే చెప్తున్నారు. అని నువ్వు నెమ్మదిగా వెళ్ళి నీళ్లు తాగు. నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నా కాలు వంకర తీసేశాయి. ఎప్పటి నుంచో ఇది ఇక్కడ ఇరుక్కుంది. ఎనీ డౌట్స్? లేదు, ఏ ధైర్యం లేదు. కొంచెం ధైర్యం ఉండుంటే లేచి అందరికీ ఒక చెంప తెప్పించేవాడిని. అప్పుడు అందరికీ సోంబేరితనం తానంతటి తానే పోతుంది. త్వరగా లేవండి గాయ్స్, చూడండి మీకోసం నేనేం తీసుకొచ్చాను. త్వరగా లేవండి, మనం మార్నింగ్ వాక్ కు వెళ్ళాలి. సర్దార్, నేను మార్నింగ్ వాక్ చేయమన్నాను, మూన్ వాక్ కాదు. నేను ముందుకే రావాలనుకుంటున్నాను కానీ మీకు చాలా బద్ధకం ఎక్కువైపోయింది. నేను ఈ రోజే వెళ్ళి మీకోసం జిమ్ ట్రైనర్ ని పిలుచుకొస్తాను. తనైతే మీకు కరెక్ట్ గా ఉంటాడు. జిమ్ ట్రైనర్ వద్దు. ఇన్స్ట్రక్టర్ ఒకరు, ఇంకా మీరు నలుగురు. ఇది చాలా అన్యాయం. ఏం పర్వాలేదు, నేనే మేనేజ్ చేస్తాను. ఈ రోజు నుండి నేనేం చెప్తానో మీరందరూ అదే చెయ్యాలి. ఇక్కడెక్కడైనా పిల్లలు లావుగా అయిపోయారంటే అయితే వాళ్ళ అమ్మ చెప్తుంది నువ్వే సన్నగా అయిపోయే కన్నా, లేదంటే గద్దూసి వచ్చేస్తాడు. వెళ్ళండి, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. ఇంత తక్కువ వెయిట్ వల్ల ఏం పని చేస్తుంది? అరే యార్, ఎందుకు పిల్లల్ని ఇలా హింస పెడతారో? తమ్ముడు, ఇది ఫుట్బాల్ కాదు, ఎక్సర్సైజ్ బాల్. దీన్ని ఇలా కాదు, బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం యూజ్ చేస్తారు. అర్థమైందా? ఇలా చేయి, ఇలా. దీన్ని అలా కాదు, ఇలా లాగుతారు. ఇలా నేను చిలక నుండి పిచ్చుకలాగా అయిపోయాను. అర్థమయ్యిందా? అరే యార్,
ఒకవేళ ఇలాగే జరిగితే ఎవరు వెళ్తున్నారు? ఇక్కడ మనమే అలసిపోయి పడుకొని ఉంటే ఎవరు వెళ్తున్నారు చెప్పండి. అరే హనీ, కనీసం అప్పుడప్పుడైనా బుద్ధిని వాడు. ఒకవేళ ఇలాగే వెళ్తే మన బ్యాండ్ మోగిపోతుంది, అర్థమైందా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. వద్దు వద్దు బన్నీ, మేడంకి మాత్రం తెలిసిందనుకో. అరే యార్, నువ్వు అసలు దిగులు పడుకో. మన మేడంకి అసలు అనుమానం రాదు. ఖచ్చితంగా నీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదంటే ఇన్సెక్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మన ఫోటో మీద దండ కూడా వాళ్ళు వేయలేరు. అసలు ఏం జరగదో నన్ను నమ్మండి. నేను చెప్పినట్టు తప్పకుండా జరుగుతుంది. ఏమిటి, ఏం చెయ్యాలి? ఐడియా గిలిగిలి గూ గీ. ఎక్కకో. అరే భలే ఉన్నారే, కొద్ది రోజుల్లోనే చాలా ఫిట్ గా కనిపిస్తున్నారు. అవును మేడం, బాగుంది కదా. కొన్ని రోజుల ఎక్సర్సైజ్ కే మీలో ఇంత ఇంప్రూవ్మెంటా? ఇక మీద నేను ఇన్స్ట్రక్టర్ కి 2 రోజులకు ఒకసారి రమ్మని చెప్తాను, సరేనా? ఏమంటారు? ఏం పర్వాలేదు, మేము సిద్ధంగానే ఉన్నాం. బన్నీ, కాపాడడానికి వచ్చావా లేదా ఇరికించడానికి వచ్చావా? హా, కాపాడడం కోసం కాదు, మీకు దీన్ని తెలియచేయడం కోసం వచ్చాం. నిజమేంటంటే మేము సెల్ఫిష్ గా ఉన్నాం. మేము మాత్రం ఇలా ఫిట్ గా ఉన్నాం, మీరు మాత్రం ఫిట్ గానే లేరు. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఫిట్ అవ్వాలి. ఏమంటున్నావు? మా అందరితో పాటు మీరు కూడా ఎక్సర్సైజ్ చేస్తే అది చాలా బాగుంటుంది. అప్పుడు మీరు కూడా మాలాగే బాగా ఫిట్ అయిపోతారు. నాట్ ఎ బ్యాడ్ ఐడియా. అలాగే చేద్దాం. రేపటి నుంచి నేను కూడా మీతో వస్తాను, సరేనా? వెరీ నైస్, ఇది చాలా మంచి విషయం. మీరు కూడా మిమ్మల్ని ఫిట్ గా ఉంచాలనుకుంటున్నారు. ఓ yes. అయితే సరే, నేను ముందుగా మీకు వార్మప్ స్టార్ట్ చేస్తాను. 1 2 1 2 1 2 1 2 1 2. సార్, మీరు మాకు ఎంత స్ట్రిక్ట్ గా ట్రైనింగ్ ఇస్తున్నారో మేడం తెలుసుకోవాలని వచ్చారు. కాబట్టి అలాగే చేయండి. వాళ్ళకి అర్థం కావాలి మీరు ఎంత మంచి ట్రైనర్ అని. ఈ టెస్ట్ లో మీరు తప్పకుండా పాస్ అవ్వాలి. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే మీకు అయితే మేడం, మీరు వార్మప్ చేసే ఉంటారు. ఇప్పుడు మీరు అసలైన ఎక్సర్సైజ్ చెయ్యాలి. బట్ నో ఇఫ్ నో బట్, కీప్ యువర్ మౌత్ షట్. నేను ఎలా చెప్తున్నానో మీరు అలాగే చెయ్యాలి. ఇప్పుడు మీరు పరిగెత్తాలి. పరిగెత్తు పరిగెత్తు. సరిగా నిల్చో, సరిగ్గా. మేడం, ఇది కేవలం ఆరంభమే. ముందు ముందు చూడండి ఎక్సర్సైజ్ ని ఎలా చేస్తారో. అరే, అంతలోనే అలసిపోయారా? ఇంకా చాలా ఎక్సర్సైజులు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మీరు వీళ్ళకంటే చాలా బాగా ఎక్సర్సైజ్ చేశారు. అయితే రోజు మీరు వీళ్ళతో ఇంత హార్డ్ అయిన ఎక్సర్సైజ్ చేపిస్తున్నారా? ఈ విషయం నాకు ముందే తెలుసుంటే పాపం నా అమాయకులైన పిల్లలకి ఇది నేర్పించేదాన్ని కాదు. నువ్వు మనిషివే కాదు, రాక్షసుడివి. కానీ నేను అసలేం మాట్లాడుకో. పిల్లలు పదండి వెళ్దాం. అరే మేడం, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఇవన్నీ ఇలా నన్ను చేయమని చెప్పారు మేడం. తిరిగి రండి, తిరిగి రండి. నేను మళ్ళీ ఎప్పుడు అలా చేయను. మేడం 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 మేడం, మీరు ఇప్పుడు ఒంటరిగా కూర్చొని మీకే ట్రైనింగ్ ఇచ్చుకోండి, అర్థమైందా?
జీవితం ఎంతో సంతోషంగా సుఖంగా ఉంది కదా. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుకుని విశ్రాంతి తీసుకుని మేడం మనకి ఆహారం కూడా పెట్టి మళ్ళీ మనం పడుకుని నిద్రపోతే చాలా బాగుంటుంది కదా. అరే యార్, ఏదైనా మనం వెళ్ళి తెచ్చుకోవడానికైనా అదే మన దగ్గరికి వస్తే చాలా బాగుంటుంది కదా. మీరేమనుకుంటున్నారు? నేను ఎప్పుడు గ్రేట్. బన్నీ, నువ్వు నీళ్లు తాగడానికి లెగవపోతున్నావా? అయితే నాకు ఒకే ఒక హెల్ప్ చేసి పెడతావా? అరే నోరు మొయ్యండి. బండి, నువ్వు నెమ్మదిగా వెళ్ళి నీళ్లు తాగిరా. అలాగే నా కోసం ఒక గ్లాసు జ్యూస్ తీసుకురా. అర్థమైందా? ప్లీజ్. అరే అరే, ఏం చేసినా సైలెంట్ గా చెయ్యండి. మీరు ఏదైనా చేసి దొరికిపోయారంటే మేడం మనల్ని మళ్ళీ గద్దు సార్ దగ్గరికి పంపిస్తారు.